భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో తూర్పు నావికాదళం అలర్ట్ అయింది. సముద్ర తీర ప్రాంతాల రక్షణపై సిబ్బందిని సన్నద్దం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో నావీ సిబ్బందితో తూర్పు నావికాదళ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అన్ని రకాల ఆపరేషన్స్ కు సిద్ధంగా ఉండాలని సూచించారు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ రాజేష్ పెందార్కర్. అన్ని రకాల కార్యాచరణ అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉండాలి అన్నారు. వ్యక్తిగత భద్రత, సైబర్ మరియు సమాచార భద్రత వంటి అంశాలపై చర్చించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి అనురాధ ఫోన్ లైన్ లో అందిస్తారు. అనురాధ, చెప్పండి అప్డేట్స్. శిలా, ప్రస్తుతం బోర్డర్స్ లో నెలకొన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో తూర్పు నావికాదళం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. నావికాదళ సిబ్బంది, అధికారులు అంతా కూడా కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తుతం బోర్డర్స్ లో ఉన్న భద్రతా పరిస్థితుల మీద దృష్టి సారించి అన్ని రకాల ఆపరేషన్స్ కి సిద్ధంగా ఉండాలని ఒక సూచన అయితే చేశారు. అలాగే ఏవైతే వ్యక్తిగత భద్రత, సమాచార భద్రతకు సంబంధించిన అంశాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అలాగే సైబర్ అంశాలకు సంబంధించి కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. నావికాదళ అధికారులు సిబ్బంది అందరినీ కూడా అవగాహన కల్పించడంతో పాటు అలర్ట్ కూడా చేశారు. అలాగే మొత్తం ఏదైతే ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాల భద్రతతో పాటు అన్ని రకాల ఆపరేషన్స్ కి సిద్ధంగా ఉండాలి. మొత్తం ఏ రకమైన నేవీ సహాయ సహకారాలు భారత సైన్యానికి అవసరమైనట్టుగా వాళ్ళు వెంటనే కూడా అందించే విధంగా మొత్తం అధికారులంతా కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. కాంట్రాక్ట్ రెడీ, క్రెడిబుల్, కోవిడ్ ఫిషర్ రెడీ దళంగా భారతీయ సముద్ర తీర ప్రయోజనాల్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా రక్షించగల సామర్థ్యంతో ఉండాలని చెప్పి ఈ సమావేశంలో ప్రధానంగా అధికారులు సిబ్బందికి తెలియజేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక బోర్డర్స్ లో నెలకొన్న పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి త్రివిధ దళాలని కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా తూర్పు నావికాదళం అంటేనే భారత రక్షణ వ్యవస్థకి అత్యంత పటిష్టతగా చెప్తూ ఉంటారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా నావికా దళాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇక్కడ విశాఖలో ఈ రోజు నిర్వహించిన ఈ సమావేశం ద్వారా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని సమాధానం చెప్పే విధంగా సిబ్బంది అలర్ట్ గా ఉండాలని చెప్పి పిలుపునిచ్చినట్లుగా వాళ్ళకి నోట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేవీ అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం ఇక్కడున్న నావికాదళ సిబ్బందిని, అలాగే ఏదైతే మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కానీ లేకపోతే వార్షిప్స్ కానీ ఇట్లా అన్నిటిని కూడా పరీక్షించి సమాయత్తం అవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా అధికారులు సిబ్బందికి తెలియజేసి వారికి ఒక అవగాహన సదస్సుని నిర్వహించినట్టుగా ప్రధానంగా నోట్లో అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ అనురాధ.